నమస్తే. అమెరికా టారిఫ్ వార్ అయితే మాత్రం భారత్పై చేస్తుంది. భారత్తో పాటు చైనా పైన, రష్యా పైన కూడా అదే దూకుడు అయితే పెంచుతుంది. మరి ట్రంప్ చేస్తున్న ఈ టారిఫ్ వార్తో భారత్పై ప్రభావం ఎంత, అలాగే అమెరికాపై ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? మన భారతీయులు అక్కడ అమెరికాలో జీవిస్తున్నారు, మరి వాళ్ళకేమైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉందా? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ ఆనంచిని వెంకటేశ్వర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే సార్, మొన్నటి వరకు మోడీ ట్రంప్ అంటే ఒక స్నేహితులుగా ఉన్నారు, పెద్దన్నగా అమెరికా ఉంది, ఇక రెండు దేశాలు కూడా మంచి మిత్రత్వం ఉందని అందరూ అనుకున్నారు. ఇలాంటి సందర్భంలో భారత్పై సుంకాల దాడి మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నారు. దీనిపై భారత్కు ప్రభావం ఎంత? ఈ నిర్ణయంపై మీరు ఎట్లా చూస్తారు? ఇది తప్పుడు నిర్ణయం అండి. పూర్తిగా అంటే ట్రంప్ ఏమనుకుంటుందంటే చివరి నిమిషం వరకు తన్నుకులాడాడు. చెప్పాలంటే భారతదేశంతో మిత్రత్వం కావాలి. భారతీయులు చాలామంది అమెరికాలో స్థిరపడ్డటువంటి ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ట్రంప్ని అవుట్రైట్గా సపోర్ట్ చేయడం జరిగింది. ఒకసారి అధికారం వచ్చిన తర్వాత మూర్ఖుడు ఏ విధంగా చేస్తాడో అలా చేస్తున్నాడు. భారతదేశం ఏ రోజైనా అమెరికా పైన కత్తి కట్టడము, అమెరికాకు నచ్చని పనులు ఏమైనా చేయటం అంటే ఎప్పుడు ఏం చేయలే. కానీ భారతదేశానికి సంబంధించేసినటువంటి ఇష్యూ ఎప్పుడైనా జరిగినప్పుడు, తీవ్రవాద సంఘటన జరిగినప్పుడు ప్రతిసారి పాకిస్తాన్ సంప్రదించు వచ్చింది అమెరికా. ఇక్కడ మనం చూసుకోవాల్సింది కూడా ఏంటంటే మనకు బలమైన నాయకుడు ఎక్కువ రోజులు పరిపాలనించడం అన్నది గొప్ప కాదండి. బలమైన నాయకురాలు ఇక్కడ ఇందిరాగాంధీని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు అమెరికాకి స్ట్రైట్కి సమాధానం చెప్పగలిగే ధైర్యం ఇందిరాగాంధీ గారికి ఉండే. చెప్పేసింది డైరెక్ట్గా, ఇది మా దేశ సరిహద్దు సంబంధించింది, మేము తెలుసుకోగలుగుతాం అని చెప్పి డైరెక్ట్ చెప్పగలిగే ధైర్యం ఆ రోజు నాయకులకు ఉంది. సిమ్లా ఒప్పందం అయింది, వరుసగా మనం చూస్తే పరిక్రమణ జరిగింది. సరే, ఇక్కడ ట్రంప్ విషయానికి వచ్చినప్పటికీ ఈ సుంకాలు అనేవి కూడా ఎంతసేపటికి ఒకవైపు ఆలోచన చేస్తున్నాడు. ఒక్కసారి భారతదేశం ఏ రకమైన గడ్డు పరిస్థితి నుంచి బయటపడ్డదని మనం ఒకసారి పురాతన విషయాల్లోకి వెళ్తే, పాత విషయాలకు వెళ్తే, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా పదవి చేపట్టే ముందు మన బంగారం తాకట్లో ఉంది అంతర్జాతీయ మార్కెట్లో. అక్కడి నుంచి దాన్ని పాజిటివ్గా పట్టుకొచ్చేసారు. ఎవరు? పివి నరసింహరావు గారి తర్వాత మన మన్మోహన్ సింగ్ గారు. అంటే వరుసగా అంటే మధ్య మధ్యలో బ్రేక్స్ ఉన్నా కూడా ప్రధానమంత్రులుగా ప్రతి ఒక్కళ్ళది ఫాలో చేయగలిగారు. అంటే ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతో అయిపోయింది. ఇప్పుడు అమెరికా భారత్ని ఎంత ఇబ్బంది పెడితే అంత నష్టపోద్దండి అమెరికాలో. అది అమెరికాకు తెలియని విషయం ఏం కాదు. కానీ వాళ్ళకు కూడా ఏంటంటే ఏదో విధంగా భారతదేశాన్ని కంట్రోల్లో తీసుకొచ్చుకోవాలి. మేము చెప్పినట్టు వినాలనుకున్నారు. భారతదేశం ఎవరు చెప్పు చేత్తడం లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి ఇవాళ ఒక విధంగా బలహీనంగా వ్యవహరిస్తే మోడీ గారు ఇమ్మీడియట్గా ఈ భారతదేశంలో వ్యతిరేకత వేరే ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో భారతీయత గొప్పది. భారతదేశంలో ఉన్నటువంటిది హిందూ అందరు మతం అనుకుంటారు, హిందూ ధర్మం అంటారు. ఇక్కడ హిందూ ధర్మం పాటించే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ దేశం మీద అటాక్ జరుగుతుంటే ఊరుకోరు. హిందూ ధర్మం వేరు, హిందూ దేశం వేరు, హిందూ మతం వేరు. చాలామంది దాన్ని మతం అనుకుంటారు, మతం కాదు. హిందూ దేశానికి సంబంధించేసినటువంటి దాంట్లో హిందూ ధర్మం అని అంటే ఒకటి ఉంటుంది. ఆ ధర్మం ప్రకారంగా మౌనంగా ఉంటారు కొద్ది రోజులు. ఆ మౌనాన్ని ఒక్కసారి మనం బ్రేక్ చేయగలిగితే ఈ రోజు ఉన్న పళ్ళంగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సీఈఓల దగ్గర నుంచి అన్ని వదిలిపెట్టుకుని రన్నట్టు ఇలా అమెరికా పరిస్థితి అడుగు తినే పరిస్థితి అవుతుంది. ఈ కామన్ సెన్స్ కూడా వాళ్ళకి కోల్పోతే ఎట్లా వాళ్ళు? అమెరికాలో ఇలాంటి సందర్భంలో భారత్ నిజంగా ఇలాంటి ఆప్షన్ ఉపయోగించుకుంటే బాగుంటుందా? స్వదేశీ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి మీరు రండి, మేము మీకు అవకాశాలు కల్పిస్తామని ఒక విప్లవాత్మక సంస్కరణ తీసుకొచ్చే అవకాశం ఉందా? అది ఛాన్స్ ఉందా? తీసుకొస్తే దాని ప్రభావం ఏంటి? తీసుకురావడం అనేది మంచి ప్రభావం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఇక్కడ చదువుకొని ఈ తెలివితేటలని పెట్టుబడికి అమెరికాలో ఎందుకు మనం పెట్టాలి? ఇలా గ్లోబలైజేషన్ అయిపోయి దగ్గరకు వచ్చామని అనుకుంటున్నాం ఇంటర్నెట్ ద్వారా. కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు, మేధావులందరూ కూడా ఆ దేశానికి సేవ చేస్తున్నారు కదా. వీళ్ళంతా మన దేశానికి వచ్చి సేవ చేయొచ్చు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి. అందుకనే ఈరోజు ఆ స్వదేశీ అనే పదజాలం తీసుకొచ్చి ఒకప్పుడు బ్రిటిషర్స్ మీద మనం ఫైట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఫైట్ మనం మొదలు పెడితే భారతదేశానికి మంచి పరిణామం. ఎందుకంటే భారతదేశం ఇవాళ అత్యున్నత దేశాలలో గొప్ప దేశాల మంది భారతదేశం. అందుకని ఇప్పుడు మనకి చాలా సంపద, ఎంతైతే మన దగ్గర ఉన్నటువంటి సహజ వనరులని సంపద కింద మార్చే తెలివితేటలన్నీ కూడా అమెరికాలో ఉన్నటువంటి మన మేధావులకు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా భారతదేశం రావాలని మనం కోరుకోవడం తప్పలేదు. ఇలా కోరుకుంటే భారతదేశం డెఫినెట్గా 100 ఏళ్ళు వీళ్ళందరికంటే మనం ముందుంటాం. ఎందుకంటే ఒకప్పుడు భూకంపాలతో ఉనికిపోయినటువంటి జపాన్ కానీ అణు ఆయుధాలతో మగ్గిపోయినటువంటి వాళ్ళు సింగపూర్, స్విట్జర్లాండ్ ఇవన్నీ ఎందుకు ముందుకు పోయిన దేశాలు? ఇవన్నీ అమెరికా చెప్పు చేతలు ఉన్నాయి కావు. వాళ్ళంతా వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. అందుకని ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మన దేశాల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి మన దేశానికి రావాల్సిందే. ఇది భారతీయత. ఇప్పుడు చూపించండి దేశభక్తి అనేది. మీరు ఓటు బ్యాంక్ వచ్చినప్పుడు చూపించడం కాదు రాజకీయ నాయకులు. ఇప్పుడు డెఫినెట్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది అమెరికాకు వ్యతిరేకంగా మనం. ఎందుకంటే ట్రంప్ చేసే ప్రతి పని కూడా భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఈరోజు వీసా నిబంధనలు పెడుతున్నారు.
సోషల్ మీడియాలో అక్కడ ఏదైనా జరిగితే అనేది కూడా ఒక నిబంధన పెట్టి వాళ్ళని విసిగిస్తున్నారు. ఇవాళ ఉంచే పరిస్థితి లేదు. ఎంత దారుణమేనంటే మీరు వెళ్ళండి అంటే వెళ్ళిపోయే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మగౌరవంతో వచ్చేవాళ్ళు ఉంటారు. మన దేశస్తుల్ని కూడా అమెరికా విమానంలో ఎట్లా పట్టుకొచ్చారో కూడా మనం చూసాం. దీనిపైన భారతదేశం ఏమి మాట్లాడలేకపోతుంది, బలహీనంగా ఉంటుంది నాయకత్వం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన గారు ఇప్పటికైనా మాట్లాడాల్సిందే, బహిరంగంగా మాట్లాడాల్సిందే. ఇప్పుడు మొన్న ఇంకొక 2 రోజులు యుద్ధం చేస్తుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మన చేతిలోకి వచ్చి ఉండేది. మనం ఎందుకు బలహీనంగా ఉండాలి? ఇప్పుడు భారతదేశం అంతా మీ వెనకాల ఉంది కదా. ఒక పోరాటం జరుగుతున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికులు వెంట భారతదేశంలో ఏ పనులకైనా సిద్ధపడి మనం ఉన్నాం. ఇప్పుడు ఇవాళ దేశం అంటే మనకు అభిమానం ఉంది. నేనే యుద్ధాలు ఆపాను, 2 దేశాల మధ్య సరిహద్దు కూర్చాను, అసలు నా వల్లనే కంట్రోల్కి వచ్చింది, లేకపోతే మాత్రం యుద్ధం తప్పకుండా జరగాల్సిన పరిస్థితి వచ్చేది అని ట్రంప్ అంటున్నాడు పదే పదే. అసలు ట్రంప్ దగ్గర మన దగ్గర నాయకులు, రాజకీయ నాయకులు మడతేసి ఎట్లా మాట్లాడతారు, ట్రంప్ దగ్గర అబద్ధాలు ఉన్నాయండి. ట్రంప్కు కోరుకునేది ఏంటంటే ఆయన జీవితంలో ఒక నోబెల్ శాంతి బహుమతి పొందుదాం అనే కోరిక ఒకటి ఉంది. ఆయనకి ఎప్పటికీ రాదు. ఎందుకంటే యూజ్లెస్ ఫెలోస్ కొంతమంది ఉంటారు, ఎంత పెద్దోళ్ళని కానివ్వండి. ఇది మంచి పదం అంటే పనికిరాని వాళ్ళు అనే పదం ఉంటుంది. దానికి రకరకాల పదాలు ఉంటాయి మనకి. ఈ పనికిరాని వాళ్ళు ఎవరైతే ఉంటారో దాంట్లో ఆయన దేశాధ్యక్షుడు కానీ వాడు ప్రపంచానికి పనికిరాడు. ఆయన దేశానికి అధ్యక్షుడు కావచ్చు ట్రంప్. అంతకుముందు ఇదే ట్రంప్ ఏం చేశాడు, వణికిపోయిందిగా జైలు జీవితం అనగానే. ఎలక్షన్స్ ముందు ఏమైపోయింది పరిస్థితి. ఇవాళ అమెరికా అధ్యక్షుడు ఎన్ని కాబట్టి ఏదో బేకరాలు పలుకుతున్నాడు. నాకు తెలిసి ఇతను పూర్తికాలం ఉండకపోవచ్చు. ఇక నాకు తెలిసినంత వరకు ట్రంప్ పూర్తికాలం అధికారంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ స్థానికంగా వ్యతిరేకంగా పెరుగుతుంది. రెండోది అక్కడ ఉన్న కోర్టులు కూడా భారతదేశాన్ని మీద చేసే ఈ సుంకాల గురించి కూడా అనుకూలంగా తీర్పులు ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. స్టేలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనం వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఆ ట్రంప్ చేసే విపరీత కార్యక్రమాలను కూడా భారతదేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది. ఇవాళ చైనా కూడా పద్ధతి మార్చుకునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు భారతదేశం అంటే కాలు దువే చైనా, ఇవాళ భారతదేశం చైనాకి వెళ్ళిపోయి మన భారత ప్రధాని మాట్లాడే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఆ స్నేహపూర్వక బంధాలను అట్లే కంటిన్యూ చేస్తే బాగుంటుందని మనకు అభిప్రాయం. ఒక రకంగా ట్రంప్ మీ మాటలో చూస్తే మంచి చేస్తున్నాడు అనిపిస్తుంది, మొత్తం శత్రు దేశాలను కూడా నేను కలిపేటట్టుగా అనిపిస్తా ఉంది. చేస్తున్నాడు, కానీ అతని వల్ల మనకు ఇంకో ప్రమాదం ఏముందంటే అతను పాకిస్తాన్ ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంటుంది. పాకిస్తాన్లో అతను ఎంకరేజ్ చేసేస్తే ఏమవుతుందంటే పాకిస్తాన్లో మళ్ళీ ఇంకో అంతర్యుద్ధం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎట్లయితే ఇందాక మనం అనుకున్న నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ కంట్రీస్ గురించి ఎట్లయితే అనుకున్నామో అది పాకిస్తాన్ కూడా అదే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికీ చాలా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంది. డెఫినెట్గా అంటే ట్రంప్ పద్ధతి మార్చుకోకుండా ఆ దేశంలో భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా మారే అవకాశం ఇప్పటికే చాలా వరకు వచ్చేసింది. నెక్స్ట్ టైం అతను మళ్ళీ ఏదైతే ఆయన పార్టీ ఏదైతే ఉందో అది గండం గట్టించే పరిస్థితి అవతలనే కనిపిస్తుంది. కానీ అమెరికాలో జీవిస్తున్న భారతీయుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే వీసా నిబంధనలు ఉన్నాయి, దాంతోపాటు ఇప్పటికే చాలా వీడియోలు కూడా బాగా వస్తున్నాయి. అక్కడ లోకల్ వాళ్ళు కూడా మన భారతీయులను కూడా తిడుతూ కూడా వీడియోస్ కూడా పెడుతున్నారు, దాడికి సంబంధించిన వీడియోస్ కూడా పెడుతున్నారు. మరి ప్రభుత్వ పరంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, తద్వారా మన భారతీయులకు ఏం నష్టం జరుగుతుంది, భవిష్యత్తులో కూడా ఏమైనా ప్రమాదం ఉందా? డెఫినెట్గా అండి. మనం ఇక్కడ అమెరికాకి వెళ్ళినటువంటి మన వాళ్ళని చూసుకుంటే ఇప్పటికైనా మన దేశం మీద భక్తితో మీరు రండి, అక్కడ అవమానాలు పడక్కర్లే. అమెరికా అనగానే మీరు లక్షల కోట్లు సంపాదించక్కర్లే, అక్కడ మీరు మాకు వెళ్ళేసి అంటే మీ వ్యక్తిగత ఆస్తులు ఎంతో కొంత ఉన్నాయి కదా, మరి భేద స్థితిలో లేం కదా, మీరు రండి. మన భారతదేశంలో సహజ వనరులను మనం డెవలప్ చేసుకుందాం. డెఫినెట్గా ఆ సహజ వనరుల దృష్ట్యా ప్రపంచంలో మన అగ్రగామి దేశంగా నిలబడే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే డెఫినెట్గా విదేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా మన భారతదేశం రావచ్చు. ఎందుకంటే వీళ్ళు డబ్బు సంపాదించడానికి పోయినారు కదా, డెఫినెట్గా ఇక్కడికి వచ్చేసేసి అంటే వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేక వసతులు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వాల మీద, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసేసి వాళ్ళకి పిలిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. సార్ చివరిగా చెప్పండి సార్, భారత్ ఎలా ఉండాలి ప్రపంచ దేశాలతో? ఒక అతిపెద్ద ప్రజాస్వామ్యం గల దేశం, జనాభా కలిగిన దేశం, అలాగే ఎలాంటి ఇష్యూస్ లేని దేశం. ఇలాంటి సందర్భాల్లో వివిధ దేశాలు, ఇటు చైనా కానీ ఇటు చైనాతో ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది, కానీ అమెరికా మిత్రుతో అంటూనే ఈరోజు అటాక్ చేసే ప్రయత్నం సుంకాల ద్వారా చేస్తుంది. పక్క దేశాలకు కూడా ఫండింగ్ చేస్తూ కూడా ఇప్పుడు ఇండియాని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తుంది. ఇలాంటి సందర్భంలో భారత్ ఎట్లా ఉండాలి, ఎలాంటి సంస్కరణ కానీ ఎలాంటి శక్తివంతమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం? డెఫినెట్గా అండి, భారతదేశం శాంతి కాముకమైన దేశంలో ప్రప్రథమైన స్థానం అందేనండి. ఎందుకంటే మన దగ్గర కొన్ని విషాద సంఘటనలు జరుగుండొచ్చు. అంటే ఉదాహరణకు మనం చూసుకుంటే గాంధీ చంపబడ్డాడు భారతదేశంలో, ఇందిరాగాంధీ చంపబడ్డది, రాజీవ్ గాంధీ చంపబడ్డాడు. కానీ మనం ఏ రోజు కూడా ఆ దేశానికి సంబంధించేసేసి ఆ అరాచకాలు సృష్టించినటువంటి, ఆరోగ్యం చేసినటువంటి దమనకాండ చేసినటువంటి వాళ్ళ మీద ఏ రోజు కూడా ప్రతీకార దాడులు శాశ్వతంగా లేవు. కొద్ది రోజులు జరుగుతాయి, అయిపోతాయి. ఎందుకంటే ఒక నాయకురాలు చనిపోయినప్పుడు, నాయకుడు చనిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి విషయం ఉంటుంది. కానీ మన భారతదేశంలో ఉన్నంత శాంతి కాముకులు
ఎక్కడా లేరండి. ప్రపంచం మొత్తం కూడా మన వైపు చూసేది దాని వల్లనే. ఇంకోటి త్యాగదనులు మనోళ్ళు. మనం పక్కవాడికి ఆకలి అవుతుందంటే అన్నం పెట్టే దేశం మంది, అన్నపూర్ణ దేశం అంటారు. అందుకనే డెఫినెట్గా మనం ప్రపంచాన్ని మన ఆదర్శం కాబట్టి మనం ఏదొచ్చినా సరే అమెరికా ఇవాళ శుంకాలు పెట్టవచ్చు, ఇంకోటి పెట్టవచ్చు, ఇంకో ఇబ్బందులు పెట్టవచ్చు. కానీ ఇబ్బందులు అంటే తాత్కాలికం అండి. డెఫినెట్గా శాశ్వతంగా భారతదేశం ఏదైతే మనం అనుసరించే విదేశాంగ విధానం ఏదైతే ఉందో డెఫినెట్గా అది అద్భుతం అండి. ఎందుకంటే ఎక్కడ కూడా మనం ఈ రోజు వరకు మన మీద ఎల్టీటీ ప్రభాకర్ దాడి చేశాడు, రాజీవ్ గాంధీని చంపాడని చెప్పి మనం దండెత్తిపోలే. ఒక ఇష్యూలాగానే చూసాం. అక్కడ కూడా శాంతి కలగాలనే కోరుకున్నాం. ఆ తర్వాత మనం శ్రీలంకకి హెల్ప్ చేసాం. చివరికి అక్కడ దాకా ఎందుకంటే పాకిస్తాన్కి కూడా మనం హెల్ప్ చేసాం. మన వాళ్ళు బస్సులు వేస్తే వాళ్ళు బాంబులు వేశారు. ఇదంతా మనకు తెలిసిన చరిత్ర ఇది. అందుకని ఇప్పటికైనా మన శాంతి కాముకమైన దేశం కాబట్టి మన సిద్ధాంతాలు మనం వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరి గురించో. మనం శాంతియుతంగానే ఉందాం, శాంతియుతంగా మార్గంలో ముందుకెళ్దాం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఎలా ఉండాలో మనం చూపిస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ ఒడిదొడుకులు కనిపిస్తూనే ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో. కానీ భారతదేశంలో అంతర్గతంగా ఆర్థిక దొంగ, రాజకీయ దొంగలు వెరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది ప్రజలందరూ కూడా ఇది గమనించాల్సిన విషయం. మెయిన్గా ఇది ముఖ్యంగా ఇది గమనించేసి రాజకీయ నాయకుల్ని మనం కట్టడి చేయగలిగితే, రాజకీయ పార్టీలు కూడా తమ పరిధిలో ఉండగలిగి మిగతా వ్యవస్థల్ని ముట్టుకోకుండా ఉండుంటే భారతదేశం సుభిక్షంగా ముందుకెళ్తుందండి. 100 ఏళ్ల పాటు ఏ ఇబ్బంది లేకుండా ముందుకెళ్తాం మనం. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం భారత్పై పెత్తనం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా టారిఫ్ వారు కూడా కొనసాగిస్తున్నారు. కానీ భారత్ మాత్రం ఇప్పటికైనా స్వదేశీ అనేది ప్రోత్సహించి ఎన్ఆర్ఐలను కూడా రప్పించుకోవాల్సిన అవసరం ఉంది. పలు సంస్కరణలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. శాంతికి మారు పేరైన భారత్ ఇప్పటికైనా ప్రభుత్వం కూడా విదేశాంగ విధానం బాగుంది, ఇంకా మారాల్సిన అవసరం ఉంది. ఎవరి ఒత్తిడికి తలొగ్గాల్సిన అవసరం లేదు. అలాగే ట్రంప్ కూడా తను నోబెల్ శాంతి కోసం అవార్డు కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పటికి కూడా నెరవేరదు. ఇది భవిష్యత్తులో మాత్రం భారతీయులతో పాటు అమెరికన్లు కూడా ట్రంప్ను వ్యతిరేకించే రోజులు కూడా వస్తాయి. ఇలాంటి సందర్భాలు చాలా గతంలో కూడా జరిగాయి. ఇప్పటికైనా అమెరికా విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ ఆనంద్ చిన్ని గారు అయితే మాత్రం విశ్లేషించిన సందర్భం అయితే కనిపిస్తుంది. గణపతి మసువంతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.